ప్రెస్ క్లబ్ లో బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఇప్పుడు లైవ్ చూద్దాం. లోవర్ మానేర్ డ్యామ్ ది ఎల్ఎండి దాన్ని అంటే మా బృందావన్ గార్డెన్ కంటే బ్రహ్మాండమైన పార్కును చేస్తా అని కోతలు కోసిండు, కానీ అవి ఆ కోతలు ఎక్కడ పోయినావో మళ్ళా మాట మర్చిపోయింది. ఏం లేదు, ఈయన రోజుకోటి మాట్లాడుకుంటా హైదరాబాదును విశ్వనగరం చేస్తుంటాడు. హైదరాబాదు దానికి ఉన్న ప్రత్యేకత దానికి ఉంది. అంటే ఇండిపెండెన్స్ కు బిఫోర్ కానీ ఇండిపెండెన్స్ తర్వాత కానీ హైదరాబాదు అతి పెద్ద సిటీ లోపల 5వ సిటీ మొత్తం భారతదేశంలో. దాన్ని ఈయన చేసేది ఏముంది? ఎటుపై ఇవాళ సర్ప్లస్ బడ్జెట్ ఉంది. ఈయన ప్రాధాన్యతలను ఎంచుకోవడంలో ఘోరంగా విఫలమైపోయింది టీఆర్ఎస్ ప్రభుత్వం. దాన్ని కూడా మనం డైరెక్ట్ గా ఎక్స్పోజ్ చేయలేకపోతున్నాం. దాన్ని కూడా మనం సరిగ్గా దాన్ని బయటికి తీసి ప్రభుత్వాన్ని నిలదీయలేకపోతున్నాం, గాడిలో పెట్టలేకపోతున్నాం అని చెప్పి అన్నదే నా యొక్క ఆలోచన. ఇప్పుడు హాస్పిటల్స్ అన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెడతా అంటాడయా ప్రతి జిల్లాలో. నేను ఒకటి అడుగుతానని ముఖ్యమంత్రి గారు ఏనాడని ఒకసారి రివ్యూ చేయవా? రివ్యూ చేసి దాంట్లో అసలు నీకు సూపర్ స్పెషాలిటీస్ ఇక్కడున్న హాస్పిటల్లో స్టాఫ్ ఉన్నారా? టీచింగ్ స్టాఫ్ ఉన్నారా సూపర్ స్పెషాలిటీకి? నేను ఆ రోజు ఉన్నప్పుడు జీవో ఇష్యూ చేసిన, ఇక్కడ సూపర్ స్పెషాలిటీ డిగ్రీ పోస్ట్ సూపర్ స్పెషాలిటీ డిగ్రీ తీసుకున్న వాళ్ళంతా కూడా కనీసం 5 ఏళ్ళు ఇక్కడ పనిచేయాలని చెప్పి అవి ఎక్కడ పోయినాయి అన్ని పోయినాయి, కాలగర్భంలో కలిసిపోయినాయి. ఇలా ఎందుకు చెప్తా ఉన్నానంటే సూపర్ స్పెషాలిటీలు పెట్టాలంటే దానికి సరైనటువంటి స్టాఫ్ లేదు. ఇది ఈరోజు ఉన్నటువంటి. ఇప్పుడు ఇంకొక విషయం కూడా